అనకాపల్లిలో శుభప్రదం షాపింగ్ మాల్ సినీ నటులు మానస వారణాసి మరియు శ్రీదేవి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. సో ఈ రోజు రిలీజ్ అయిన బైకర్ మూవీ ఏదైతే ఉందో శర్వా గారు మంచి ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇచ్చారని చెప్పి చాలా మంది అంటున్నారు. మరి మూవీ ఎలా ఉంది ఏంటనే విషయాలు నా నోటిది కాకుండా డైరెక్ట్గా ఆడియన్స్ మాటలోనే వినేద్దాం. బైకర్ మూవీ చూసారా, ఎలా అనిపించింది మీకు? నాకైతే చాలా బాగా నచ్చింది యాజ్ అ ఫీమేల్ బైకర్. అండ్ థింగ్ ఈజ్ లైక్ ఓకే, నాకైతే చాలా క్రేజ్ అనిపించింది మూవీ. నాకైతే ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయ్యింది. అండ్ స్టంట్స్ గురించి వచ్చేసి అది ట్రూత్ అనమాట. ఎవ్రీ రైడర్ ఎక్కడైతే ఒక టర్నింగ్ పాయింట్లో ఒక లైఫ్ ఎండ్ పాయింట్ అనుకుంటారో అవి అనేటివి చాలా బాగా క్లియర్గా చూపించారు. అండ్ శర్వా గారి అప్గ్రేడ్ మాత్రం చాలా బాగుంది. అండ్ అండ్ హెల్మెట్ ఇప్పుడు తీయలేను బ్రో. అయితే ఇంకా చెప్పాలంటే అండ్ రాజశేఖర్ గారి కంబ్యాక్ కూడా చాలా బాగా నచ్చింది. ఎమోషన్స్ కానీ ఒక థియరీ లాగా బాగా చూపించారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిట్ అయ్యారు పర్ఫెక్ట్లీ. ఆయన అప్గ్రేడ్కి ఆయన చాలా బాగా ఫిట్ అయ్యారు. నాకు అది చాలా నచ్చింది యాక్చువల్లీ. ఒక ఫేవరెట్ హీరో మనకి ఫేవరెట్గా ఒక ప్యాషన్ నచ్చింది చేశారంటే ఆబ్వియస్లీ వాళ్ళు దానికి డెవలప్ అవుతారు కదా, ఆ డెవలప్మెంట్ ఆయన చూపించారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మన ఇండియాలో మోటోక్రాస్ అనే ఒక సబ్జెక్ట్ ని వీడియో తీసుకున్నాము. సో ఎలా అనిపించింది అది చూపెట్టడం అనే విధానాన్ని చూపెట్టడం కానీ ఎలా అనిపించింది? అన్నీ కరెక్ట్గా చూపించారు. అండ్ థింగ్ వాజ్ అన్నీ మేము ఎలా అయితే ఫేస్ చేస్తామో స్టంట్స్ దగ్గర మేము బైక్స్ కానీ ఎట్లా ట్రాటిల్ చేస్తామని అన్నీ చాలా క్లియర్గా చూపించారు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎమోషన్ లాగా అనిపించింది. అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ద డైరెక్టర్ అండ్ శర్వా అన్న గారు టు గెటింగ్ దిస్ బైకర్ మూవీ ఇన్ టు ఎవ్రీ వన్స్ వ్యూ. అందరికీ తెలిసేలాగా ఒక వీడియో చేయడం మాకు చాలా బాగా అనిపించింది. అందరూ చాలా బాగా పొగుడుతున్నారు. మౌంటైన్ కా బాద్షా అని చెప్పి మౌంటైన్ కా బాద్షా ద లయన్ హార్ట్. యాక్చువల్లీ మాకు చెప్పాలంటే మాకు ఆ స్టంట్స్ చేయడం కూడా మాకు కూడా రిస్కీ అనిపిస్తుంది. ఎందుకంటే మాకు ఒక లైఫ్ మేము కూడా ఒక థాట్లో ఆగిపోతాం అనమాట. బట్ దిస్ ఈజ్ వెరీ గ్రేట్, వీ లైక్ దట్. ఆ మౌంటైన్ చెప్పి మనకు క్రేజీ వచ్చింది. అసలు ఆ ఐడియాకి హార్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ మేమైతే అసలు వీ వెంట్ వెరీ గుడ్ ఫర్. నేనైతే 10కి 100 ఇస్తాను. డెఫినెట్లీ 10కి 100 బికాస్ మాకైతే ఇట్ టచ్డ్ అస్ లిటరలీ. ఎవ్రీ సీన్ కానీ ఎవ్రీ కర్వ్, ఆ మోటార్ బైకింగ్ రేసింగ్ మాత్రం చాలా బాగా చేశారు. సో ఎలా అనిపించింది మీకు బైకర్ మూవీ? సో ఈ బైకర్ మూవీ కుడోస్ టు ఆల్ ద టీమ్. అసలుకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ రియల్ లైఫ్తోని ఎలా మనం ఆన్ ద ట్రాక్ అండ్ ఆఫ్ రోడ్ ఎలా చేస్తామో మొత్తం క్రేజీగా నరేట్ చేశారు. శర్వానంద్ హిస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్. అండ్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ కంబ్యాక్ ఫర్ రాజశేఖర్. సో చాలా మూవీ మొత్తం అయితే చాలా బాగుంది. శర్వా గారు సూట్ అయ్యారు అనిపించిందా రేసర్గా? అసలు సూట్ అయ్యారా? యాప్ట్ అసలుకి చెప్పాలంటే సూట్ కాదు కానీ యాప్ట్ అయిపోయారు అసలు ఆ రోల్కి, ఆ క్యారెక్టర్లో హీ వాజ్ ఆల్ లీన్ ఇన్ టు ఇట్. సో దెర్ వాజ్ అ థిన్ లైన్ బిట్వీన్ మోటో జీపీ అండ్ మోటో క్రాస్. అండ్ ఈ మోటో క్రాస్ అనే సబ్జెక్ట్ని ఫస్ట్ టైం మన ఇండియాలో చూపడం జరిగింది. సో జనాలు కనెక్ట్ అవ్వగలరు అనిపిస్తుందా? బేసికల్లీ ఆల్రెడీ మన హైదరాబాద్లో ఒక ఈవెంట్ అయింది, మోటోక్రాస్ ఈవెంట్. సో ఇండియన్ లీగ్ మోటోక్రాస్ లీగ్ అయింది. సో అప్పుడు చాలామంది స్టేడియంలో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేశారు. అది లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది డెఫినెట్లీ ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉంది. అసలుకైతే మొత్తం ఎట్లా ఉండాలి ఆ రైడర్ అన్నట్టు మంచిగా పోర్ట్రే చేశారు. ద డిసిప్లిన్, హౌ హీ సపోజ్ టు బీ. అండ్ ఎమోషనల్ క్వశ్చన్కి వస్తే ఇక అది కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది అసలుకైతే. సినిమాలో ఒక సెగ్మెంట్ని చాలా బాగా అందరూ ప్రైజ్ చేస్తున్నారు, మౌంటైన్ కా బాద్షా అని చెప్పి. సో లయన్ యా. సో వాట్ యు సే అబౌట్ దట్? అబ్సల్యూట్లీ, లైక్ అతను హీ బీన్ టు ఇట్. సో దాని వెనకాల ఎంత వర్క్ జరిగిందో మనకు తెలియదు కానీ వెన్ ఇట్ వాజ్ ఆన్ ద స్క్రీన్ అబ్సల్యూట్లీ ఇట్స్ క్రేజీ టు వాచ్ ఇట్ అంతే. సో వాట్స్ యువర్ రేటింగ్ అవుట్ ఆఫ్ 5? 5.5. 10 అంటే 10 కూడా ఇచ్చేస్తాం. ఎవ్రీ బైకర్ కెన్ రిలేట్ టు దిస్ మూవీ. యా. సో రాజశేఖర్ గారు ఎలా అనిపించింది? యాజ్ ఏ కోచ్గా చేశారు అతను అండ్ ఫాదర్గా కూడా, ఆ రెండింటిని మేనేజ్ చేయగలిగారు? సో మనకి ఇనిషియల్గా ఎట్లా ఉండే అంటే హిజ్ ఓన్లీ ఆ కోచ్, ఫాదర్ లేరు. ఫాదర్ అంటే ఆ ఫాదర్ ఎక్స్ప్రెషనే రాలేదు. బట్ ఎట్లా సెకండ్ కంబ్యాక్ ఇంటర్వెల్ తర్వాత బ్యాక్ వచ్చినాము. సో డెఫినెట్లీ ఆ ఫాదర్ రోల్ కూడా చాలా మంచిగా పోర్ట్రే చేశారు. కొన్ని నాస్టాలజిక్ సాంగ్స్ కూడా ఉన్నాయి కదా సినిమాలో, రెట్రోవి, లైక్ ఒంటరి వాటిని నేను. అది వచ్చినప్పుడు మేము అందరూ బాగా డాన్స్ చేసాం. సో అందరూ కూడా మంచిగా దిస్ ఇస్ నాట్ మై డ్రీమ్ బైక్. నా ఫస్ట్ ద బైక్ ఐ లవ్ ఇస్ RX 100. దాని తర్వాత రీసెంట్ నేను రైడ్ చేసిన బైక్ 411 హిమాలయన్. మూవీలో కూడా we can also see that RX 100. I was like amazing అసలుకి.
వింటేజ్ బైక్ అందరికి 90s కిడ్స్ కి అసలు ఎలాంటి అది ఒక ఇంట్లో Next level అసలు. మేము నడపాలని ఫీల్ అయ్యే బైక్ అది. మా మామ దగ్గర ఉంటుండే బట్ మా మామ అమ్మేసిండు. అది అక్కడ ఉన్నాడు కదా పర్సన్ అతని దగ్గర ఉంది. వాడు ఇంకా మెయింటైన్ చేసుకుంటూ నడుపుతున్నాడు మైలేజ్ రాకపోయినా సరే. దట్ ఈస్ కాల్డ్ RX అంటే. ఓకే యా, సో అదొక వింటేజ్ వైబ్ అది బైక్ అనేది. యా డెఫినెట్లీ. అండ్ సినిమాలో అయితే 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ ఇంజిన్కి మధ్య తేడా ఇవన్నీ కూడా మంచిగా చూపెట్టారు. యా చాలా మంచిగా చూపించారు అసలు. సో వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? అంత నాలెడ్జ్ నాకు లేదు. కంప్లీట్లీ మోటో అంటే మీరు అన్న ఈ 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ ఇంజన్స్ ఆ మోటో క్రాస్లో యూజ్ చేస్తారు. వాటిలోనే బాగుంటాయి అంటే ఎందుకంటే థ్రోటల్ అనేది మీకు ఆన్ ది స్పాట్ అనేది యూజ్ అవ్వాలి. మీరు ఒక రేస్లో పాల్గొనేటప్పుడు ఏంటంటే మామూలుగా మనం క్రూజ్ చేయడం వేరు, రేస్ చేయడం వేరు. రేస్లో మీకు థ్రోటల్ బాగా పనిచేయాలి. అక్కడ మీకు ఈ డిఫరెన్స్ తెలుస్తుంది 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ అనేది. సో స్పాట్లో మీరు థ్రోటల్ ఇచ్చినప్పుడు వెంటనే నెక్స్ట్ వాడిని మీరు ఓవర్టేక్ చేయగలగాలి అంటే మీ బండి కండిషన్. సో మీకు అక్కడే డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. దట్స్ ద రీజన్. అండ్ మీరు ఇందాక అడిగినట్టు మోటో జీపీకి మోటో క్రాస్కి తేడా. అండ్ మోటో జీపీ ఇట్స్ లైక్ కంప్లీట్లీ ఆన్ రోడ్ జరుగుతుంది, బట్ మోటో క్రాస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ రోడ్. సో అక్కడ మీకు స్లష్ ఉండొచ్చు, డర్ట్ ఉండొచ్చు, లేదా శాండ్ ఉండొచ్చు. ఎలాంటి వెదర్ కండిషన్లో కూడా మీ 2 వీలర్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వాలి. అది కనుక వర్క్ అవ్వకపోతే మాత్రం దానిలో విన్ అనేది ఉండదు. దాని గురించి ఈ మూవీ. అండ్ మూవీలో చూసుకున్నట్లయితే కొన్ని సీన్స్ బాగా హోంవర్క్ చేసినట్టు అనిపిస్తుంది. లైక్ వర్షం పడుతుంది, చైన్ టైట్ చేయవని. సో ఇవన్నీ కూడా రియల్ లైఫ్లో కూడా అవుతుంది. సో అది మీరు కంపేర్ చేస్తే యాజ్ ఏ బైకర్గా మాకు తెలుసు మేము చైన్ ఎప్పుడు టైట్ చేసుకోవాలి, ఎప్పుడు లూజ్ ఉండాలి. చైన్ లూజ్ ఉన్నా కానీ మేము రైడ్ చేయొచ్చు, లేదు ఈ పొజిషన్లో మేము టైట్ చేసుకోవాలి కంపల్సరీ అనేది అక్కడ ఉండే పాయింట్సే అవి మాకు తెలుస్తాయి. సో అది అందరికీ తెలియడం కోసమే లైక్ ఈ మూవీలో యాడ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎందుకు యాడ్ చేశారు ఎందుకంటే రీజన్ చెప్తా. ప్రతి ఇంట్లో 2 వీలర్ అనేది కంపల్సరీ ఉంటుంది. కానీ మనం ఏ చిన్న రిపేర్ వచ్చినా తీసుకెళ్ళి రిపేర్ వాడి చేతులు పెట్టి భయ్యా నువ్వే చూసుకో అమౌంట్ ఇచ్చేస్తారు. అది కరెక్ట్ కాదు. నీ వెహికల్ గురించి ముందు మెయిన్గా నీకే తెలియాలి, బికాజ్ మీరు రైడ్ చేస్తారు కాబట్టి. అదే రీజన్ వాళ్ళు మూవీలో చూపించారన్నమాట ఈ పాయింట్స్ అనేది. క్లైమాక్స్ అయితే మెయిన్ హైలైట్గా ఉందని చెప్పి చాలా అవును. లైక్ 6 టైం వరల్డ్ ఛాంపియన్షిప్ శర్వానంద్ గారికి అవుతుంది. సో ఆ రేస్ చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? అడ్రినలిన్ రష్ అనేది ఆబ్వియస్లీ హైగానే ఉంటుంది. బట్ ఫైనల్లో మీరు ఆ రేస్ చూసేటప్పుడు మీకు తెలియాల్సింది ఏంటంటే 6 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ముందు నేను అసలు ఇంతవరకు ఛాంపియన్ అవ్వలేదు, నేను రైడ్ చేస్తున్నాను, నేను ఛాంపియన్ అవ్వాలి అని చేసేటోడికి ఆ ఫియర్ అనేది ఉండకూడదు. ఆ 6 టైమ్స్ ఛాంపియన్ని నేను బీట్ చేయాలని ఒక ఫియర్ ఉంటే మాత్రం ఎప్పటికీ వెనకే ఉండిపోతాడు. ఆ ఫియర్ ఉండకూడదు. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఈ క్లైమాక్స్లో చూపించారు. ఎవ్రీ రైడర్ అయితే అదే నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను ఇచ్చేది ఒకటే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బైకర్స్కి రోడ్ల మీద దయచేసి స్టంట్స్ చేయొద్దు. దానికంటూ సపరేట్ ప్లేసెస్ ఉన్నాయి, ట్రాక్స్ ఉన్నాయి. మోర్ ఓవర్ మన హైదరాబాద్లో మీకు చాలా ట్రాక్స్ ఉన్నాయి మీరు కనుక ట్రై చేస్తే. సో దయచేసి రోడ్ల మీద అయితే స్టంట్స్ చేయకండి. సపరేట్గా ప్రాపర్గా ఒక కోచ్ని పెట్టుకొని మీరు ప్రాపర్గా స్టంట్స్ అయితే చేయండి. అదైతే మేమే చెప్తాం. ఇట్స్ కంప్లీట్లీ వాల్యూ ఆఫ్ ది ఫ్యామిలీ అండ్ వాల్యూ ఆఫ్ ది రైడర్. అంటే ఒక ఛాంపియన్కి ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేయాలి, అదే ఛాంపియన్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకొని ఎలా విన్ అవ్వాలనేది ఈ మూవీ లైక్ ఎజెండా అనమాట. సో ఇది అందరూ ఫాలో అవ్వాలని మేము చెప్తాము. మీకు యూత్ గురించి తెలుసు, ఎలా పడితే అలా వాళ్ళు ఏదో చిన్నదే చేసేసి మేము చాలా పీకేసాం అని చెప్తారు, కానీ పీకడానికి చాలా ఉన్నాయి బయట. సో మనకి చాలా వేస్ ఉన్నాయి, వాటిలో ప్రాపర్ వే ఎంచుకొని దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి విన్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలనేది మేము చెప్తున్నాం. చిన్న వాటికి సూసైడ్లు ఇట్లాంటివి చేయకండి భయ్యా, చాలా ఉన్నాయి మీకు లైఫ్లో చేయాల్సినవి. మీరు ఏమైనా ఉంటే మా దగ్గర కోచింగ్ కదా మేము చాలా చెప్తాం ఇట్లాంటివి. సో అందులో ఒక ప్యాషనే ఈ బైకర్ అనేది. సో థ్యాంక్స్ టు బైకర్ టీమ్. వై బికాజ్ ఇలాంటి మూవీని మాకు చూపించినందుకు. మేము ఇప్పటివరకు మా లైఫ్ల గురించి ఒక మూవీ అనేది లేదని ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ మూవీతో వీఆర్ టూ హ్యాపీ. వై బికాజ్ మమ్మల్ని మేము చూసుకున్నట్టుంది స్క్రీన్ మీద. ప్రౌడ్ మూమెంట్. అండ్ థ్యాంక్స్ టు బైకర్ టీమ్. అట్ ద సేమ్ టైం శర్వానంద్ గారు కూడా మీరు చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మాతో పాటు రైడ్ చేయాలని మేము అనుకుంటున్నాం ఫ్యూచర్లో. సో మీకు పాసిబిలిటీ ఉంటే ఒక రైడ్కి అయితే కంపల్సరీ మాతో పాటు రండి, మేము కూడా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. బైకర్ మూవీతో మంచి మోటివేషనల్ మూవీ ఇది. సో ఈ మూవీతో మన ఇండియన్ పార్టిసిపెంట్స్ మోటో ఈవెంట్స్లో కానీ F1 ఈవెంట్స్లో కానీ వస్తారు, పార్టిసిపేట్ చేస్తారు అని అయితే హోప్ఫుల్లీ అనుకుంటున్నాం, కోరుకుంటున్నాము. చూడాలి ఇండియన్ ఫ్లాగ్ ఆ ఈవెంట్స్లో అని చెప్పి అయితే కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ బైకర్ టీమ్. బైకర్ వచ్చేసింది సీరియస్గా అడ్రినలిన్ రష్ కానీ మీకు ఎక్కడా కూడా మీరు ఆఫ్ ట్రాక్ అవ్వదు మూవీ. రేస్ డ్రామా అంటే రేస్ డ్రామా, స్పోర్ట్స్ డ్రామాకి స్టిక్ అయ్యి మంచిగా కమర్షియాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా చాలా బాగా తీశారు. అది సాంగ్ నాకైతే ఎక్కడ సంబంధం లేకుండా వచ్చింది అన్నట్టు అనిపించలేదు. సో ఆ మూమెంట్లో ఆ ఫ్లోలో వాళ్ళిద్దరికీ ఉన్న కెమిస్ట్రీకి, వాళ్ళిద్దరికీ ఉన్న ఆ ప్రేమకి, ఆ ఎమోషన్లో యాడ్ అయిపోయినట్టే అనిపించింది సాంగ్ అయితే మాత్రం. దానివల్ల మూవీ అయితే డిస్టర్బ్ అయినట్టు నాకు అనిపించలేదు.
పాప్కార్న్ కొన్నాను, పాప్కార్న్ అట్లనే ఉంది, నా చేయలా తినలేదు, ఎప్పుడు స్క్రీన్ పైననే చూస్తున్నా. అలా ఉండే మూవీ చాలా బాగుంది. శర్వానంద్ యాక్టింగ్, శర్వానంద్ నిజంగా చార్మింగ్ స్టార్ అన్న. ద వే హీ హాజ్ యాక్టెడ్, అంటే ఆ రోల్ ఎలా ఎలా ఇంటర్వెల్ ముందు ఆయన రోల్ ఉంది, ఎలా ఇంటర్వెల్ తర్వాత ఉంది. ఫ్యామిలీ మ్యాన్, ఇంటర్వెల్ ముందు బ్యాచులర్గా చాలా మంచిగా చేశాడు రోల్, ఇంటర్వెల్ తర్వాత యాజ్ అ ఫ్యామిలీ మ్యాన్, యాజ్ అ రేసర్. ద వే హీ హాజ్ ట్రైన్డ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్ మూవీ ఈజ్ ఆసమ్, అవుట్ స్టాండింగ్. రాజశేఖర్ గారు చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద వచ్చారు. ఇమోషన్స్ మాత్రం రాజశేఖర్ గారు స్క్రీన్ ప్రెజెన్స్, ద వే హీ ఈజ్ కనెక్టింగ్ విత్ ది ఆడియన్స్ యాజ్ అ ఫాదర్ చాలా గొప్పగా చేశారు. సెంటిమెంట్ అన్నీ ఉన్నాయి సార్, ఎంటర్టైన్మెంట్ ఉంది, రేసింగ్ ఉంది, ఫాదర్ సన్ ఫన్ ఉంది, ఫాదర్ సన్ రిలేషన్స్ ఉంది, ఇమోషన్స్ ఉన్నాయి, అన్నీ ఉంది. ఇది మొత్తం ఒక A to Z మసాలా మూవీ అనమాట. రైడర్గా నేను నాకే చూశాను స్క్రీన్ పైన, అలా ఉంది. థ్యాంక్ యూ. ఆ సినిమా కానీ అందులో శర్వానంద్, ఇప్పుడు రాజశేఖర్ యాక్టింగ్ కానీ వాళ్ళిద్దరు ఫాదర్ సన్ కాంబినేషన్ చాలా బాగా చూపించారండి ఈ సినిమాలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ సినిమా, బైకర్స్ అని కాకుండా ఎవరైనా చూడొచ్చు. ఎందుకంటే ఆ సినిమా సెంటిమెంట్ ఉంది, అట్లా వైఫ్ అండ్ హస్బెండ్ సెంటిమెంట్ ఉంది, ఇలా సన్ అండ్ ఫాదర్ సెంటిమెంట్ ఉంది. చాలా సెంటిమెంట్తో కూడిన సినిమా, చాలా ఇన్స్పిరేషన్గా ఉందండి ఇది. యాజ్ ఇండియన్గా మనం ఒక బైకర్గా చూడాలంటే చాలా టైం పడుతుంది మనకంటే, బైక్ అంటే ఎవరికి తెలియదు. సో ఈ సినిమా ద్వారా కొంచెం మనకు ఒక స్పోర్ట్స్, బైకింగ్ స్పోర్ట్స్ చాలా అభివృద్ధి చెందుతుందని నేను కోరుకుంటున్నాను. అదే అండి, ఇది ఎగ్జాక్ట్లీ అందరు బైకర్ సినిమా అనుకుంటే బైకరే చూడాలి, బైక్ సంబంధించి అనుకుంటారు. కానీ ఇది అలా కాదండి, ఇది బైకర్కి చాలా నచ్చుతుంది, ఎందుకంటే వాళ్ళ ఫ్యాషన్ అది. కానీ ఇది యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మీరు తన వైఫ్ అండ్ హస్బెండ్ సీన్స్ కానీ చాలా బాగా పండించారండి, శర్వానంద్ కానీ వాళ్ళ హీరోయిన్ కానీ. సో వాళ్ళ సన్ అండ్ ఫాదర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సినిమా. రియల్గా చూసుకున్నాను, ఎందుకంటే యాజ్ ఎ బైకర్ కానీ మీరు చూస్తూ ఉంటారంటే మీరు ఆ సీన్లో ఉన్నట్టు అనిపిస్తాయండి. ఎందుకంటే మీరు ఆ హెల్మెట్ వేసుకోవడం, ఆ డ్రెస్ కోడింగ్ వేసుకోవడం, ఆ శర్వానంద్ చూసిన షార్ట్స్ కానీ, ఆ ట్రాక్లో రన్నింగ్ కానీ అవన్నీ చూస్తూ ఉంటే మీకు ఫీల్ గూస్ బంప్స్ వస్తాయండి. మీరు సీట్లో కూర్చోరండి యాజ్ ఎ రైడర్గా ఉంటే. యాజ్ ఎ నార్మల్ మెంబర్ అయితే మీరు కూర్చొని చూస్తారండి, బట్ యాజ్ ఎ రైడర్ యూ వోంట్ సిట్ ఇన్ ద సీట్ అండి. అంత బాగా చూపించారండి సీన్స్. ప్రతి సీన్ ఒక ఇట్లా స్టంట్స్ కానీ, హై జంప్, లాంగ్ జంప్ చాలా బాగున్నాయండి సీన్స్. యాక్చువల్గా నార్మల్ మూవీస్ తీయడము స్క్రీన్ ప్లే ఒక ఎత్తు. ఇందులో మీకు తెలిసే ఉంటుంది, బైకింగ్ అనేది ట్రాక్లో హై స్పీడ్లో వెళ్తుంది. అటువంటి యాక్షన్ మూవీస్ ఆ స్టంట్స్ కానీ ఆ కరెక్ట్గా క్యాప్చర్ చేయడం అసలు చాలా ఫ్యాంటాస్టిక్. ఇందాక బ్రో అన్నట్టు కొన్ని సీన్స్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్, ఐ డోంట్ వాంట్ బి ఏ స్పాయిలర్, బట్ గూస్ బంప్స్ లిటరల్గా కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్. ఆ ట్రాక్లో ఆ రేసింగ్ టైంలో తీసిన వీడియో విధానం కానీ స్క్రీన్ ప్లేస్ ఫ్యాంటాస్టిక్. ఇందాక బ్రో ఒక వ్యాలిడ్ క్వశ్చన్ అడిగాడు, బైకర్ మూవీ అంటున్నారు కదా, అది అందరికీ కనెక్ట్ అవుతుందా, లైక్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అని. ఎగ్జాక్ట్లీ నేను స్టార్టింగ్లో ఈ మూవీకి రాకముందు నేను అదే అనుకున్నాను, ఇది అందరికీ సెట్ అవుతుందా, అసలు శర్వానంద్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు అని. బట్ ఒక డౌట్ పడ్డాను, బట్ ఐ వాజ్ రాంగ్. ద మూవీ ఈజ్ ఫ్యాంటాస్టిక్. నేను ఇప్పటి వరకు నేను ఏ మూవీకి ఇట్లా పబ్లిక్గా రివ్యూ ఇవ్వలేను, ఈ మూవీకే ఫస్ట్ టైం ఇప్పిస్తున్నాను. సో ఇట్స్ ఏ మస్ట్ వాచ్ మూవీ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ బైకర్ ఆఫ్ కోర్స్ బైకర్ విల్ లవ్ ఇట్. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మన ఇండియన్ సినిమాలో చాలా స్పోర్ట్స్ రిలేటెడ్ మూవీస్ ఉన్నాయి, క్రికెట్, సాకర్, ఈవెన్ హాకీ గురించి ఉంది, మన చక్ దే ఇండియా, రీసెంట్గా మన ధోనీది జెర్సీ కానీ. ఇప్పుడు నేను పర్సనల్గా నాకు క్రికెట్ ఎక్కువ ఇష్టం లేదు, లేని వాళ్ళకు కూడా దే విల్ లవ్ ఇట్, దే లవ్ ద జెర్సీ మూవీ, ఈవెన్ MS ధోని మూవీ. ఎందుకు ఆ మూవీలో ఒక జస్ట్ స్పోర్ట్ గురించే కాకుండా వాళ్ళ యొక్క ఒక హౌ ద ఛాంపియన్ విల్ బికమ్, అలా ఎంటైర్ ఛాంపియన్స్ ఆర్ నాట్ మేడ్ ఇన్ ఫీల్డ్స్, దే బిగిన్ ఫ్రమ్ ద హోమ్, అలా పేరెంట్స్ నుంచి అప్బ్రింగింగ్ నుంచి అవుతుంది. సో ఈ మూవీలో ఒక 2-3 పాయింట్స్ చెప్పాలనుకుంటే, ఇన్స్పిరేషనల్, చాలా ఒక మంచి గుడ్ మెసేజ్ ఉంది, ఇన్స్పిరేషనల్ అట్ ద సేమ్ టైం ఎంటర్టైనింగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మూవీలో ఎక్కడేం బోరింగ్ అయితే ఎక్కడ రాదు. సో ఇట్స్ ఎ మూవీ ఈస్ ఫ్యాంటాస్టిక్ గైస్. I encourage people to come watch movie in theaters. So what's your rating for this movie? Overall rating 4.7 and 4.7. And last but not the least, a huge congratulations and thank you to the entire biker movie team, especially huge shout out to the Abhilash Reddy, Abhilash Reddy, right? Director Abhilash Reddy and none other than Sarvanan to actually taking up the movie itself. It's a commendable job. ఎందుకంటే చాలా రిస్కీ వెంచర్ ఇది, బట్ మూవీ ఈజ్ ఫ్యాంటాస్టిక్. మిమ్మల్ని 100% మీరు చేయాలి, మీరు 100% సేఫ్గా ఉండాలి, రోడ్డు మీద నడిచేటోళ్ళు కూడా సేఫ్ ఉండాలి. ఓకే, సో మెయిన్ మోటివ్ ఇస్ దట్. ఓకే, కమింగ్ టు సినిమా చాలా బాగుంది, కనెక్ట్ అవుతారు. బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మోటో క్రాస్ గురించి కొద్దిగా ఒక అవగాహన ఉండాలి, నేర్చుకోండి.
కొద్దిగా గూగుల్ చేసేసి ఒక్కసారి ఏంటి మోటోక్రాస్ అంటే తెలుసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. బికాస్ ఇక్కడికి వచ్చినాక ఆ బైక్స్ డిఫరెంట్గా ఉంటాయి, అన్ని డిఫరెంట్గా ఉంటాయి. మీరు బేసికల్గా రేసింగ్ మూవీ అనుకుంటే ఎట్లా అనుకుంటారు అంటే సో వేరే మోటో జీపీ అనుకుంటారు. దిస్ ఇస్ నాట్ మోటో జీపీ, దిస్ ఇస్ మోటోక్రాస్. ఓకే, సర్వానంద్ గారికి చాలా కంగ్రాచులేషన్స్ ఆన్ మేకింగ్ దిస్ సూపర్ మూవీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ బైకర్స్. థ్యాంక్ యూ అండి. మూవీ బాగుంది, రేసింగ్ ఈవెంట్స్ అన్నీ బాగున్నాయి, చాలా బాగా తీశారు అభిలాష్ గారు. కుడోస్ టు హిమ్. మ్యూజిక్ ఎలా అనిపించింది, రేసింగ్ సీన్స్ కానీ పిక్చరైజేషన్ ఎలా అనిపించింది? యా, అన్ని పాయింట్లో ఉన్నాయి, అన్ని సింక్లో పెట్టారు కాబట్టి ఆ మూవీ హిట్ అయింది అనిపిస్తుంది నాకు ఇప్పుడు. బికాస్ వీ ఫెల్ట్ దట్ ఆ రేస్ ట్రాక్ ఈవెంట్ సౌండింగ్ కానీ, ఆ పిక్చరైజేషన్ కానీ, ఆ విజువల్స్ కానీ వాళ్ళు వర్క్ చేశారు కాబట్టి అవుట్పుట్ అంత బాగా వచ్చింది. మీరు బైకరా? యా, బైకర్ నాట్ ఎట్ రేసర్, మేబీ ఇన్ ఫ్యూచర్. మీకు ఎలా అనిపించింది మూవీ? ఇన్స్పైరింగ్గా అనిపించిందా? ఇన్స్పైరింగ్ కంటే ఫ్యామిలీ రిలేటెడ్ హౌ ఇట్ విల్ బీ ఫర్ ఎ బైకర్ అనేది చాలా బాగా చూపించారు. సో ఇన్స్పైరింగ్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఐ వుడ్ డెఫినెట్లీ గో ఫర్ ద ట్రూ ఈవెంట్స్ రాదర్ దెన్ ద మూవీస్. శర్వా లుక్ ఎలా అనిపించింది? ఆయన ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది, చాలా హార్డ్ వర్క్ చేశారు కాబట్టి అది స్క్రీన్లో కనిపిస్తుంది. రేసింగ్ సీన్స్లో ఆయన కష్టపడ్డట్టు కనిపించిందా, ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్గా చేసినట్టు అనిపించింది? అంటే ఒక ట్రాక్లో ఒక పర్సన్ వెళ్ళాలంటే కొంచెం ప్రాక్టీస్ చేయాల్సిందే. సో అది దానికోసం ఆయన హార్డ్ వర్క్ చేశారనేది కనిపిస్తుంది. సో యా, హి డిడ్ వెల్. మ్యూజిక్ ఎలా అనిపించింది? గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఏదైనా బోర్ కొట్టిందా, క్రింజ్గా అనిపించిందా? కొంచెం అంటే లైక్ ఇఫ్ యూ థింక్ అబౌట్ లైక్ బైకర్, కొంచెం ఫ్యామిలీ రిలేటెడ్ స్టఫ్ మాకు కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే మేము ట్రూగా వచ్చింది బైకింగ్ రిలేటెడ్ ఈవెంట్స్ కాబట్టి కొంచెం అనిపించిన, బట్ అట్ ద ఎండ్ దే డ్రాగ్డ్ ఇట్ టు ద బ్లాక్ బస్టర్ థింగ్. రాజశేఖర్ గారు ఎలా పర్ఫామ్ చేశారు? బాగుంది, ఆయన బాగా చేస్తారు, సపోర్టింగ్ రోల్. అనుకోవచ్చు. యా, అనుకోవచ్చు. ఫ్యామిలీ టైప్ మూవీ, ఎమోషనల్ ఉంది. అక్కడ ఇక్కడ ఏమున్నాయో మిడిల్ క్లాస్ పర్సన్స్కి అంతా కనెక్ట్ అయి ఉంది కాబట్టి, రిలేటెడ్గా ఉంది కాబట్టి కనెక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ. రేసింగ్ సీన్స్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సినిమాలో రేసింగ్ మూవీస్ చూసినప్పుడు ఎలా అనిపించింది? చాలా గూస్ బంప్స్ అసలుకి, ఒక్కొక్క దగ్గర హార్ట్ బీట్ ఇట్లా రేజ్ అయ్యి డౌన్ అవుతుంది. చాలా బాగుంది నిజంగా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఉంటుందని. నిజంగా ఎక్స్పెక్టేషన్కి మించి ఇచ్చేసారు వాళ్ళు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సౌండ్ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో కొంచెం స్లోగా ప్రొసీడింగ్స్ ఉన్నాయని చెప్పి కొంచెం బ్లాగ్ అయింది అన్నారు, బట్ ఇఫ్ యూ ఆర్ రియల్లీ ఇంటూ ద మూవీ అంత అనిపించదు. ఎందుకంటే అనుకుంటారు అందరు అట్లా, కానీ చాలా బాగుంది నిజంగా. సో క్లైమాక్స్ లోనే ఆ రేసింగ్ పోర్షన్ ఏదైతే క్లైమాక్స్లో ఇచ్చి పడేసిండ్రు, ఎక్దమ్ ఇచ్చి పడేసిండ్రు భయ్యా. నిజంగా చెప్పాలంటే అవసరం ఉంది అసలు అది. సో డిడ్ యూ ఎక్స్పెక్టెడ్ దట్ మౌంటైన్ కా బాష్? నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మౌంటైన్ కా భాష అట్లా చేస్తాడని. చాలా బాగుండే నిజంగా, రియల్లీ. థ్యాంక్ యూ. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10 out of 10. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.